దేవుడు మనిషితో సంధి చేసుకోవడం లేదా ఒప్పందానికి వచ్చే ఒక సందర్భాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తున్నాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. జీవించాలని ఆశపడుతున్న నీవు ఇక మీదట ఇక మీదట అనే మాటలు మనం చూస్తే ఎప్పటి వరకు అలా జీవించలేదేమో, ఎప్పటి వరకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చక నీ ఇష్టానుసారంగా నడుచుకున్నావేమో, దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి స్వచిత్తాన్ని జరిగించేవేమో. ఎప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటుంటారు కదా పెద్దలు. గతం గతః, జరిగిపోయింది. ఇక మీదట ఇప్పటి నుంచి మాత్రం నీ నిమిత్తం కాక నీ కోసం మృతి పొంది తిరిగి లేచిన ఆ యేసు క్రీస్తు నిమిత్తం నీవు జీవిస్తావనే నిన్ను నమ్మి నీ కోసం ప్రాణాన్ని అర్పించిన ఆ యేసయ్య కొరకు జీవించే వ్యక్తిగా నీ ఉండడం నీకు ఆశీర్వాదం. ఇక మీదట నీ ఇష్టాన్ని ప్రక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని జరిగిస్తావని, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటావని, దేవునికి ఇష్టునిగా బ్రతుకుతావని నిన్ను నమ్మి యేసు ప్రభు తన ప్రాణాన్ని అర్పించేశాడు. నీ కోసం తన ప్రాణాన్ని అర్పించిన ఆ యేసయ్య నిమిత్తం ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా, ఆయనకు ఇష్టునిగా జీవించే వ్యక్తిగా ఉంటున్నావా?